టాలీవుడ్లో మాస్ అంటే బాలయ్య, ఫ్యామిలీ అంటే వెంకీ. కానీ షాకింగ్ విషయం ఏంటంటే వెంకటేష్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్లో 4 సార్లు బాలయ్య మాస్ సినిమాలపై బాక్సాఫీస్లో క్లీన్ విక్టరీ సాధించాయి. ఈ రేర్ వార్ గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. శ్రీకృష్ణార్జున విజయం, ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియురాలు 1996లో ఈ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ అప్పట్లో పౌరాణిక చిత్రాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ఒక భారీ ప్రాజెక్ట్ శ్రీకృష్ణార్జున విజయం. అంచనాలు భారీగా ఉన్నప్పటికీ రిలీజ్ తర్వాత మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నడవలేదని చెప్పొచ్చు. అది రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వచ్చిన సినిమా ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు. సింపుల్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్, ప్యూర్ ఫ్యామిలీ వైబ్స్. సినిమా బ్లాక్ బస్టర్గా మారి ఆ సంవత్సరం వెంకీకి తొలి మేజర్ విక్టరీ వచ్చిందని చెప్పుకోవచ్చు. రెండవ సినిమా వంశోద్ధారకుడు కలిసుందంరా 2000 సంవత్సరంలో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ ఇవి. టాలీవుడ్ చరిత్రలో అత్యంత ఇంటెలిజెన్స్ క్లాస్తో ఒకటి. ఒకే రోజు జనవరి 14, 2000 సంవత్సరంలో విడుదలైన ఈ 2 మూవీస్ బాలయ్య వంశోద్ధారకుడు, వెంకటేష్ కలుసుందంరా రిలీజ్ ముందు అభిమానుల్లో ఉత్కంఠ పీక్ చేరిందని చెప్పొచ్చు. కానీ ఫలితం మాత్రం వేరే లెవెల్లో ఉంది. వంశోద్ధారకుడు బాక్సాఫీస్ ఫ్లాప్ అయ్యింది. కలుసుందంరా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. వెంకటేష్ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఇదే. 3. ఎన్టీఆర్ కథానాయకుడు వాస్ F2 2019 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీస్లో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథను ఎంతో ఫ్యాషన్తో తెరకెక్కించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ అయింది. అయితే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. బాక్సాఫీస్లో భారీ డిజాస్టర్గా మారిపోయింది. 3 రోజుల తర్వాత జనవరి 12న వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 రిలీజ్ అయ్యింది. ఇది బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. 100 కోట్ల పైగా వసూలు చేసి వెంకీకి మరో ఘన విజయాన్ని సాధింపజెట్టింది. 4. డాకు మహారాజ్ వర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు తాజా కాంబినేషన్ బాలయ్య మ్యాక్స్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ అయింది. మూవీ మంచి హిట్, ఫైర్ కలెక్షన్తో స్టార్ట్ అయింది. 2 రోజుల తర్వాత జనవరి 14న వెంకటేష్ ఫ్యామిలీ డ్రామా సంక్రాంతికి వస్తున్నాం సైలెంట్గా థియేటర్లోకి అడుగుపెట్టింది. అయితే ఏం జరిగిందంటే మొదట స్లో స్టార్ట్ అయినా మధ్య నుంచి భారీ పీక్ అయింది. ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. డాకు మహారాజ్ పై కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించింది. సంక్రాంతికి వస్తున్నాం వెంకీ కెరీర్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్. 300 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య సినిమా హిట్, కానీ వెంకీ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఇలా చూస్తే ఫ్యామిలీ హీరో అని అందరూ అనుకున్న వెంకీ మామని మాస్ హీరో బాలయ్యతో జరిగిన 4 బాక్సాఫీసుల వద్ద ఓటమి ఎరుగని విజయాలు సాధించాడు. మాస్ సినిమాతో కాదు, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్తో వెంకటేష్ తన సొంత స్థలం, సొంత ధర్మం నిరూపించుకున్నాడు. అందుకే ఆయన పేరు విక్టరీ వెంకటేష్. సినిమా జోనర్ మారిన విజయం మాత్రం కంటిన్యూ అవుతూ